ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చేనేత పరిశ్రమ కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ పరిశ్రమను అభివృద్ధి చేయాలి, దీని మీద చాలామంది కార్మికులు ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కొంత వాళ్ళని అభివృద్ధి చేయాలనే భావం ఆయనలో వచ్చి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే ఈ నిరుపేదలైనటువంటి కార్మికులు ఉన్నారనేది కూడా ఆయన దృష్టిలో ఉంది. ఆయనకు తెలుసు చిత్తూరు జిల్లాలో చాలా పరిశ్రమ ఉంది కాబట్టి చేనేత పరిశ్రమ ఆయనకి సదాగా తెలిసి ఉంటుందని మేము అందరం అనుకుంటున్నాం. లేకపోతే ఇన్ని పెద్ద కార్యక్రమాలు అంటే చేనేత కార్మికులకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేటటువంటి ఏర్పాటు చేశారు. అంటే 200 రూపాయలు అంతకుముందు పెన్షన్ ఇచ్చేదానికి 1000 రూపాయలు పెన్షన్ చేశారు 50 సంవత్సరాలకి. తర్వాత వీళ్ళంతా కూడా బ్యాంకుల్లో రుణాలయ్యి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళందరికీ కూడా 110 కోట్ల రూపాయలు ఆయన రుణమాఫీ కింద జీవో ఇచ్చి ఈ రుణాలన్నింటినీ కూడా రద్దు చేశారు. రుణాలు రద్దు చేయటం వల్ల నిజంగా చాలా హ్యాపీగా కార్మికులందరూ కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల. తర్వాత రెండవది ఏంటంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమను అభివృద్ధి చేయటం కోసం 34 క్లస్టర్లు ఏర్పాటు చేసింది. అంటే 47 కోట్ల రూపాయలు దానికి వెచ్చించడం జరిగింది. ఈ 37 క్లస్టర్ల వల్ల ఏమి జరుగుతుందంటే ఈ సమూహం చేనేత కార్మికులందరూ కూడా ఒక్కొక్క క్లస్టర్లో ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళందరికీ కావాల్సినటువంటి పరికరాలు, ట్రైనింగ్ ప్రోగ్రాంలు, తర్వాత యారను, అట్లనే మిషన్లు, దీనికి కావాల్సినటువంటి మిషన్ అంటే చేతితో పనిచేసినప్పటికీ కూడా చేతి మిషన్ అంటారు. ఈ చేనేత మిషన్లు, తర్వాత యారను, ఈ ఎరి, వీటిలన్నిటిని కూడా కొనుక్కొని తయారు చేసుకోవడానికి పెట్టుబడి రూపాయన ఇచ్చి వాళ్ళందరూ కుటుంబాల అభివృద్ధి చెందడం కోసం క్లస్టర్లు 37 క్లస్టర్లు ఇవ్వటం జరిగింది. ఇది ఎంతో ఉపయోగం. అట్లానే చేనేత నేసేటటువంటి కార్మికులకి కార్డులు ఇవ్వటం జరిగింది. ఈ కార్డుల వల్ల 10% యారన్ సబ్సిడీ దొరుకుతుంది. దానివల్ల కూడా నెలకు 400 రూపాయలు వాళ్ళకి. ఇది రేటు మార్జిన్లో మార్కెటింగ్లో సౌకర్యం ఉపయోగం ఉంటుందని ఆలోచన. ఇవన్నీ కూడా చాలా ఉపయోగార్థం. అట్లానే ముఖ్యమంత్రి గారుని అందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు మొన్న కొత్తగా ఆయన కొన్ని అనౌన్స్మెంట్లు ఇచ్చారు. అవి ఏంటంటే 75,000 మగ్గాల షెడ్లు, అంటే ఒక్కొక్క మగ్గంకి 75,000 రూపాయలు ఒక్కొక్క షెడ్కి. ఈ షెడ్లన్నింటిని కూడా ఎంతమందికి అవసరమైతే అంతమంది కూడా 75,000 రూపాయలతో షెడ్లు వేసుకునేటటువంటి ఏర్పాటు అధికారులను ఇమీడియట్గా చేయమని చెప్తారు. అంటే బయట ఇబ్బందులు పడి ఎక్కడెక్కడో మగ్గాలు నేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే మగ్గం పట్టుకొని షెడ్ ఒకటి వేసుకొని ఏర్పాటు చేసే విధంగా ఉండటం కోసం ఈ 75,000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి వచ్చేటైతే అది కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంటి దగ్గరే మగ్గం వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా వర్క్ షెడ్లే కాకుండా ఈ పెన్షన్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పెన్షన్ లేనటువంటి వాళ్ళకి ఇంకో 25,000 పెన్షన్లు ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేయమని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించింది. మరి వీటి వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇబ్బందులు పడినప్పటికీ కూడా చేనేత కార్మికుల కోసం ఆయన ఒక దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఇంకా అభివృద్ధి చేసే దాంట్లో కావాల్సినటువంటి వాళ్ళ ఇబ్బందులు ఏమన్నాయో వాటిలన్నింటిని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి అధికారులని ఆదేశించడం జరిగింది. ఇంకేం ఇబ్బంది పడుతున్నారు కార్మికులు, వాళ్ళ ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, వాటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా రిపోర్టు కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన రిపోర్టు తయారు చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత మేమందరం కూడా ఇక్కడ ఉండేటటువంటి కార్మికులందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి జరిగేటటువంటి కార్యక్రమాలు, జరగాల్సినటువంటి విషయాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి
ఈ పరిశ్రమలు ఇబ్బందులు పడకుండా చేసేటటువంటి ఏర్పాట్లు మన ముఖ్యమంత్రి ద్వారా జరుగుతాయని చెప్పి మనందరం కూడా